ఒకరోజు ఒక చిన్ని పక్షి తన ముక్కుతో సముద్రంలో ఉన్న నీళ్లను తీసుకుని పక్కన ఒక పెద్ద జారులో వేస్తోంది. ఇదంతా చూసిన రెండు పక్షులు ఆ పక్షి దగ్గరికి వెళ్లి అసలు ఏం చేస్తున్నావని అడుగుతారు. అప్పుడు ఆ పక్షి ఇలా చెప్తుంది, ఈ సముద్ర గర్భం నా 2 పిల్లల్ని మింగేసింది. అందుకే దీంట్లో నీళ్లన్నీ ఖాళీ చేసేసి దీన్ని ఎండ పెట్టేయాలనుకుంటున్నాను అంటుంది. దానికి ఆ 2 పక్షులు, నువ్వు ఇంత చిన్నిగా ఉన్నావు, ఇదంతా నీ వల్ల అవ్వదు, నువ్వు ఇది చేయాలంటే నీ జీవిత కాలం పడుతుంది అంటారు. దానికి ఆ పక్షి, మీరు వీలైతే సహాయం చేయండి, దయచేసి నాకు సలహా ఇవ్వద్దు అని నవ్వుకుంటూ వెళ్లి మళ్లీ తన పనిని కొనసాగిస్తుంది. అప్పుడు వెంటనే ఈ 2 పక్షులు కూడా తనతో కలిసి అదే పని చేస్తూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి పక్షికి ఇదే సమాధానం చెప్తూ ఉంటారు. అలా అందరు పక్షులు కలిపి చాలా మంది అవుతారు. అందరూ ఇలా దాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఇదంతా పైనుంచి చూసిన గరుడ పక్షి వెంటనే బయలుదేరుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు వెళ్ళిపోతే నా పని ఎలా అవుతుంది అని అడుగుతారు గరుడ పక్షిని. అప్పుడు అది, స్వామి మీరు కూడా వీలైతే సహాయం చేయండి అనుకుని వెళ్ళిపోతుంది. వెళ్లి అది కూడా వీళ్లతో కలిసి దాన్ని ఖాళీ చేయడంలో పడుతుంది. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి పైనుంచి దిగి వచ్చి సముద్ర దేవతతో ఇదంతా చెప్తారు. సముద్ర దేవత వెంటనే ఆ 2 పిల్ల పక్షుల్ని మళ్లీ బతికించి బయట పెట్టేస్తుంది. మన లైఫ్ లో కూడా అంతే, ఎవరైనా కష్టంలో ఉంటే ఈజీగా వెళ్లి సలహా ఇచ్చేస్తాం, కానీ సహాయం చేయాలనే ఆలోచనే రాదు. కానీ మనం హెల్ప్ చేస్తే ఆ పని ఇంకా ఈజీగా అవుతుంది. మీరు ఇచ్చే ఐడియా వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగమే ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.